హాయ్ అండి అందరికి. ఈరోజు సాయంత్రం టీతో పాటు వేడివేడిగా ఉల్లిపాయ పొడి చేస్తున్నానండి. ముందుగా 3 మీడియం సైజు ఉల్లిపాయలను నిలువుగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా నిలువుగా చీల్చుకొని కట్ చేసుకోవాలి. ఇవి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టాలి. ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడరు మరియు రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 100 గ్రాముల శనగపిండిని తీసుకొని కలుపుకోవాలి. కలిపిన మిశ్రమం ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని పకోడీలు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ పై టీ కోసం డికాషన్ రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పోసుకొని 1/2 టీ స్పూన్ టీ పొడి వేసుకుంటున్నాను. చిన్న అల్లం ముక్కను ముక్కలుగా చేసి డికాషన్లో వేసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది. కలుపుకున్న పిండిని పకోడీల్లా చిన్న చిన్నగా వేసుకొని వేగనివ్వాలి. ఈ డికాషన్ కూడా బాగా మరిగిపోయింది. ఇప్పుడు నీళ్లు ఏ గ్లాస్తో అయితే వేసుకున్నామో అదే గ్లాస్తో పాలు వేసుకొని మరగనివ్వాలి. ఇటు వేగిన పకోడీలను తిరగేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు టీలో 1 స్పూను పంచదార వేసుకుని మరగనివ్వాలి. ఇటు పకోడీలు కూడా వేగిపోయండి. ఈ వేగిన పకోడీలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. టీ కూడా బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టీని టీ కప్లో వేసుకోవాలి. ఇదిగోండి, టీతో వేడివేడి ఉల్లి పకోడీ రెడీ అయ్యింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.